హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అసలు కల్కి ఎవరు, అసలు ఈ కల్కి కోసం ఎందుకు అంతమంది హిందూ పురాణాల్లో తెలిసిన చాలామంది ఎందుకు కల్కి వస్తాడు, అసలు కల్కి అసలుకి ఎవరు, అసలుకి నిజంగానే కల్కి వస్తాడా అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా అవర్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. హిందూ పురాణాలలో కల్కి విష్ణు యొక్క 10వ అవతారము మరియు చివరి అవతారం. అతను కలియుగం అనే పిలువబడే ప్రస్తుత విశ్వయుగం ముగింపులో కనిపిస్తాడని చాలామంది హిందూ పురాణాలు తెలిసిన వాళ్ళు, హిందువులలో చాలామంది నమ్ముతారు. ఎందుకు అంటే హిందూ పురాణాలు తెలిసిన చాలామంది ఏంటంటే ఈ కలియుగంలో ధర్మం అధర్మం ఇలాంటివి, ధర్మం అనేది ఓడిపోయి అధర్మం గెలిచి ఇలాంటి చాలా ప్రమాదాలు జరిగి, అంటే మన భాషలో చెప్పాలంటే విలన్స్ ఎక్కువైపోయి, అలాంటప్పుడు లాస్ట్ ఇంక విలన్స్ చేతిలో మొత్తం ఉందిరా అంటే ఆ కింగ్డమ్ అంతా విలన్స్ చేతిలో ఉన్నప్పుడు హీరో అనేవాడు వస్తాడు అని మన భాషలో చెప్పాను అనమాట నేను మీకు. ఇలా ఉంటుందన్నమాట. అసలు కల్కి ఎందుకు రావాలి, అసలు కల్కి రావడానికి కారణాలు బేస్డ్ ఆన్ హిందూ పురాణాస్. కల్కి యొక్క ప్రధాన లక్ష్యం ధర్మం మరియు న్యాయాన్ని పునరుద్ధరించడం, చెడు మరియు కష్టాలను నాశనం చేయడం మరియు శాంతి మరియు సామరస్యంతో కూడిన కొత్త శకాన్ని ప్రారంభించడం. అంతేకాకుండా అధర్మాన్ని ఓడించి కొత్త శకాన్ని తీసుకురావడం, న్యాయ ధర్మాలను కాపాడడం మన భాషలో చెప్పాలంటే. అంతేకాకుండా హిందూ పురాణాలు ఇంకా చెప్పింది ఏంటంటే ఊహించిన జననం మరియు జీవితం. అంటే ఏంటంటే పురాణాలు మరియు ఇతర హిందూ గ్రంథాల ప్రకారం కల్కి ఇలా చేస్తాడు, ఇలా వస్తాడు అని చెప్తున్నారన్నమాట. హిమాలయాల్లోని శంబాల గ్రామంలో పుట్టడం, బ్రాహ్మణుడైన విష్ణుశనుకు కుమారుడు, అసమానమైన జ్ఞానం, ధైర్యం మరియు బలాన్ని కలిగి ఉండడం. అంటే మీకు ఈ 3 చెప్పాను కదా. ఇప్పుడు ఈ 3 దేనికి సంబంధించిందంటే హిమాలయాల్లో మనకి నేపాల్ అటు సైడ్ అయితే మనకి శంబాల్ అనే గ్రామం ఉంది, అక్కడ మనకి కలి పుడతాడు. మీరు రీసెంట్గా కల్కి 2898 సినిమా చూసినట్లయితే బేస్డ్ అవర్ హిందూ పురాణం బేస్ చేసుకొని చెప్తాను. నేను చెప్పేటప్పుడు మీకు అనిపించవచ్చు వీడు కల్కి సినిమా గురించి చెప్తున్నాడు అని. కల్కి సినిమా ఫిక్షన్ స్టోరీ, మనకి కొన్నిటి మాత్రమే తీసుకొని చెప్పాడు, మిగతా ఫుల్గా అయితే చెప్పలేదు. నేను చెప్పేదానికి కొంచెం రిలేటెడ్ ఉండొచ్చు, బట్ నేను చెప్పిందంతా దాని రిలేటెడ్ కాదు, అది మీరు గమనించాలి. తర్వాత బ్రాహ్మడైన విష్ణుశకు కుమారుడు అవుతాడు, అసమానమైన జ్ఞానం, ధైర్యం మరియు బలాన్ని కలిగి ఉండడం. మరియు కల్కి రాక సంకేతాలు ఎలా ఉంటాయి ఒకప్పుడు అసలు నిజంగా హిందూ పురాణాలు చెప్పింది ఏంటంటే హిందూ గ్రంథాలు కల్కి రాక సూచించే అనేక సంకేతాలను వివరించిందని చెప్పుకోవచ్చు. వాటిలలో కలియుగం ముగింపు, అంటే కలియుగం ముగింపు దశలో ఉన్నప్పుడు కల్కి వస్తాడు. కలిని చంపేసి కల్కి అవతారములో కొత్త శకాన్ని ప్రారంభిస్తారు. ఎవరు? కల్కి. ఓకే. విస్తృత మరియు అవినీతి మరియు గందరగోళాలు జరిగేటప్పుడు నిజంగానే కల్కి వస్తాడు. దుష్టశక్తులను పెరిగిపోయినప్పుడు, అంతే ఆకాశంలో కనిపించే చాలా బ్యూటిఫుల్ స్టార్స్ అవి ఉంటాయి కదా, అలాంటప్పుడు. మరియు అసలు కల్కి వచ్చి అసలు ఎలాంటి పనులు చేస్తారు, అసలు ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఒక మాటలో చెప్పాలంటే తెల్ల గుర్రా మీద స్వారీ చేస్తూ మండుతున్న కత్తిని ప్రయోగించడం మరియు చెడు శక్తులను నాశనం చేయడం మరియు క్రమాన్ని పునరుద్ధరించడం, శాంతి మరియు శ్రేయస్సు యొక్క కొత్త శకాన్ని స్థాపించడం. మీకు చెప్పాను కొత్త యుగాన్ని కల్కి వచ్చి కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడని అర్థం. అంతేకాకుండా ఇక్కడ మనకు తెల్ల గుర్రం మీద కల్కి వస్తాడు, మండుతున్న కత్తిని
చేతులు అంటి పెట్టుకొని ఖచ్చితంగా వస్తాడు. ఇంతకుముందు శ్రీకృష్ణుడైతే నిజంగా యుద్ధం చేయలేదు మహాభారతం లాంటి పెద్ద వార్లోనే. బట్ కల్కి నాశనం అంటే వినాశనాన్ని కోసం వస్తాడు. వినాశనం అంటే నిజంగా ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని ఓడించడానికి వస్తాడు. ఇతర మతాలలో అంటే కొంతమంది రిలీజియస్ అదర్ రిలీజియస్ ఏమంటారంటే, బౌద్ధ మతం అయితే మైత్రేయ బుద్ధుడు, జైన మతం అయితే మహాదేవ, క్రైస్తవ యేసుక్రీస్తు కొన్ని వివరణల వరకు, ఇస్లాం అయితే యామ్ మహది. అంటే ఇలాంటి చాలామంది కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటారన్నమాట వాళ్ళు రిలీజియస్కి రిలేటెడ్గా. కొంతమంది అయితే ఊహాగానాలు అంటే చాలా చెప్తారు. కొంతమంది పండితులు కల్కి యొక్క చారిత్రక గురించి చర్చించారు. మరికొందరు అతని గుర్తింపు లేదా రాక గురించి ఊహించారు. అయితే మనకి ముఖ్య గ్రంథాలు అంటే ఏమేమి ఉంటాయి అంటే భాగవత పురాణం, విష్ణు పురాణం, మహాభారతం, కల్కి పురాణం అంటే ఇలాంటి చాలా ఉంటాయి. అంతేకాకుండా అసలు నిజంగానే కల్కి వస్తాడా, అసలు రాడా, ఈ ఒక్క మాటలో నేను చెప్పాలంటే వీడియో ఎండింగ్ దశకు వచ్చేస్తుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. నిజంగా కల్కి అనేవాడు అధర్మం అనేది మన బేస్డ్ అండ్ హిందూ పురాణాస్ మనకి చాలా సోర్సెస్ ఉన్నాయన్నమాట. నిజంగానే రాముడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇలా అన్నీ ఉన్నాయి. అంటే మన హిందూ పురాణం అలా రాశాయి కాబట్టి ఏమో తెలీదు, నిజంగానే కల్కి వస్తాడేమో, అప్పుడు అధర్మం పెరిగిపోయినప్పుడు వస్తాడేమో, మనకు తెలియదు కదా. మనకి ఇప్పుడు వచ్చిన సైంటిఫిక్ టెక్నాలజీ నాలెడ్జ్ ప్రకారం అయితే మనందరికీ రాడని అర్థమవుద్ది. బట్ హిందువులకు మాత్రం ఖచ్చితంగా కల్కి వస్తాడని చాలా అంటే చాలా నమ్మకం ఉంది. అంతేకాకుండా నాకు కూడా చాలా వరకు నమ్మకం ఉందండి. ఎందుకంటే ఒక హీరో విలన్స్ పెరిగినప్పుడు హీరో ఖచ్చితంగా రావాలి కదా. కాబట్టి కల్కి ఖచ్చితంగా వస్తాడు. అంటే ఎవరిని మనం బాధించడం కాదు, నిజంగా అంటే ఎవరిని మనం ఉద్దేశించి చెప్పట్లేదు. ఖచ్చితంగా కల్కి వస్తాడని చెప్పవచ్చు. మనకి ఈ వీడియో ఇంతవరకే ఉండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోకి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.